ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టడం గురించి మదన్ మోహన్ మాలవ్య గారు చాలా కృషి చేశారు. ఎలా 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 కట్టాలి అని ఆలోచించారు. ఆయన డబ్బులు కావాలి అని హైదరాబాద్ వచ్చారు. నిజాంని కలిశారు. నిజాంకి ఒళ్ళు మండిపోయింది. ఏంటి హిందూ యూనివర్సిటీ కట్టడానికి మమ్మల్ని డబ్బులు అడుగుతావా అని మదన్ మోహన్ మాలవ్య అంతటి వాడి మీద చెప్పు తీసి విసిరేశాడు. విసిరేస్తే మదన్ మోహన్ మాలవ్య ఆనందంగా ఆ చెప్పునే తీసుకొని కిందకి వెళ్ళి కోట ముందర నేను దీనిని ఇప్పుడు వేలానికి పెడుతున్నాను, ఎవరు దీన్ని తీసుకుంటారో మీ ఇష్టం, ఎంత తీసుకుంటే ఆ డబ్బు అక్కడ వాడతాం అన్నాడు. వెంటనే ఈ విషయం నవాబుకు చేరింది. నా చెప్పు ఎవడో అనాకో అర్ధనాకో కొనుక్కుంటే నా పరువే కదా పోయేది, రాజుగారు నవాబు గారు చెప్పుకున్న విలువ ఇది అని జనాలు రేపు నవ్వరా అని ఆయనే మనుషుల్ని పెట్టి అత్యంత అధికమైనటువంటి ధనానికి పాడుకొని ఆ చెప్పు మళ్ళీ బయటికి పంపిస్తే ఆ ధనంతో ఆయన తీసుకొని, అంటే ఏ ఒక్కటి చిన్న చూపు చూడకూడదు అనే విషయం అక్కడ తెలియపరుస్తున్నారు. మరి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఓపెనింగ్కి శృంగగిరి జగద్గురువులు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు రావాలనేది కోరిక. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి స్వామివారు సకాలంలో అక్కడికి చేరడం అనేది కొంచెం కష్టం అనిపించి వారి గురువు గారైనటువంటి శ్రీ నృసింహ భారతీ స్వామి వారి యొక్క పాదుకల్ని పంపించి ఈ పాదుకల్ని మళ్ళీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అక్కడ ప్రతిష్ట చేసి దానికి పూజ చేసిన తర్వాతే ఈ యూనివర్సిటీ ఓపెన్ అయినంత చరిత్ర ఉంది. ఇప్పటికీ మనం అది అక్కడ ఉన్న మ్యూజియంలో ఆ పాదుకలను ఇప్పటికీ చూడొచ్చు. ఆ పాదుకలు అక్కడికి చేరుకొని అక్కడ పూజ చేయబడ్డాయి. అంటే ఆ పదస్పర్శ, ఈ ఏదైతే పొరపాటు జరిగిందో ఈ పొరపాట్లన్నింటినీ కూడా ఆ పాదుకతోటి సరిదిద్దారు ఆ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు వారి గురువర్యుల పాదుకల్ని పంపించారు.